హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ వేలో టమాటా రైస్ చేయడం ఎలా నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. అలాగే 2 బిగ్ సైజు టమాటాలు, 1 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత, రైస్. నేను ఈ అన్నం అనేది ఒక 2 గ్లాసులు తీసుకొని ఇలా ఉడకబెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆ కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయింది. ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గటం కోసం నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు అనేది ఇలా మగ్గితే సరిపోతుంది, మనం ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ ఉల్లిపాయల్లోకి మనం కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఒక 3 నిమిషాలు మనం ఈ టమాటా ముక్కల్ని మనం మగ్గించుకుందాం. మనం ఈ టమాటా ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, వీటిని ఒకసారి కలుపుకుందాం.
మనం ఇప్పుడు ఈ టమాటాల్లోకి ఉడకబెట్టుకున్న రైస్ వేసుకుందాం. సో ఈ రైస్ని మనం మొత్తం ఒకసారి కలుపుకుందాం. సో మనం ఈ రైస్లోకి కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒకసారి కలుపుకుందాం. సో మనం ఇప్పుడే దీంట్లోకి కారం, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. నాకు ఉప్పు అయితే కొంచెం పడుతుంది, సో నేను ఉప్పు అనేది వేసుకుంటున్నాను. సో టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మీరు కనుక ఎప్పుడైనా ఈ విధంగా చేసుంటే కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.